శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. సింహరాశి వారికి ఈ వార ప్రారంభంలో లాభస్థానంలో బుధగ్రహ సంచారం, ఆగస్టు 5వ తారీఖు వరకు కూడా ఈ బుధుడు లాభస్థాన సంచారం చేయడం వల్ల జాతకుడికి ఆర్థిక సంబంధించిన విషయాల్లో ఆదాయం పెరుగుతుంది. అలాగే అదనపు ఆదాయం కూడా లభిస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడన్నా ఏదన్నా ఒక రాశి వారికి ధనాధిపతి ఒకరు లాభాధిపతి ఒకరు ఉండడం వల్ల ఒక రకంగా ఆదాయం వస్తుంటుంది, ఒక రకంగా సేవింగ్స్ ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ సింహరాశి వారికి ధన లాభాధిపతి ఒకే గ్రహం బుధుడు అవటం వల్ల ఉంటే విపరీతమైనటువంటి ఆర్థికంగా ధనం ఫ్లో జరుగుతూ ఉంటుంది, లేకపోతే మొత్తం టైట్ ఏర్పడుతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో బుధుడు ఇప్పుడు స్వక్షేత్రంలో లాభస్థానంలో ఉండడం వలన ఆగస్టు 5 వరకు కూడా జాతకుడికి వివిధ మార్గాల ద్వారా ఆదాయం లభిస్తుంటుంది. అటు వ్యక్తిగతంగా లభిస్తూ ఉంటుంది, కుటుంబ సభ్యుల సహకారంతో లభించే అవకాశం ఉంది. అయితే వచ్చినంత స్పీడ్గా ధనం వ్యయం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి వ్యయస్థానంలోనే రవి ఉన్నాడు, అలాగే గురువు ఉన్నాడు. అంటే గురువు వ్యయస్థానంలో ఉన్నప్పుడు ఏదైనా శుభకార్యం చేయడము, పెళ్ళిళ్ళు చేయడము, పిల్లల్ని చదివించడం, ఏదైనా పుణ్య కార్యక్రమాలు, వ్రతాలు, నోములు అటువంటివి చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే మంచి కార్యక్రమాలకే ధనం ఖర్చు పెడతా ఉంటాడు. అలాగే రవి కూడా ఉండడం వల్ల ఏంటంటే ఈ ప్రభుత్వానికి చెల్లించవలసిన ట్యాక్సులు, పన్నులు వగైరా వగైరా చెల్లించడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో వ్యక్తిగతంగా మీకు కానీ మీ కుటుంబంలో పెద్దలకు కానీ సడన్గా ఏదైనా హెల్త్ ప్రాబ్లం వల్ల హాస్పిటలైజ్ అవ్వటం, కొన్ని వారి కొరకు ధనం ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ రవి అలాగే గురువు వ్యయస్థానంలో మీకు విపరీతమైనటువంటి ధన వ్యయం తప్పనిసరిగా జరుగుతూ ఉంటుంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే రాశి అందే శుక్రగ్రహం, శుక్రుడు తృతీయ దశమాధిపతిగా రాశి అందు సంచరించడం వలన వృత్తిపరంగా అభివృద్ధి కోసం మీరు ఎంత ఆలోచించినా ఈ కేతువుతో కలిసి ఉండడం వలన ఏదో కారణంగా ఈ ఆలోచనలన్నీ కూడా వ్యర్థమవుతుంటాయి. ఎంత మనీ వచ్చినా కూడా అది ఖర్చు అయిపోవడం వల్ల వేరే అవసరాలకి మనీ ఖర్చు పెట్టలేకపోతుంటాడు. చూసిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే మీరు డబ్బులు ఉండి కూడా మీరేమి ఇతరులకి జీతాలు ఇవ్వటం లేదనో, పన్నులు చెల్లించడం లేదనో వాళ్ళు భావించడం జరుగుతుంటుంది. వ్యక్తిగతంగా మాత్రం మీరు ఈ విధంగా ఆర్థిక పరమైన టైట్ ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే కొంతవరకు స్త్రీల వలన కానీ దగ్గర బంధువులు కానీ కొంత విభేదాలు రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి ఈ అష్టమ శని ప్రభావం వల్ల ఏంటంటే మీరు ఎంత ప్రయత్నం చేసినా చివరి నిమిషంలో ఏదో విధంగా మాట తప్పవలసి ఉంటుంది అన్నమాట. అంటే సమయానికి మనం ఏది చేయలేకపోతుంటాం. ఆ కారణం వల్ల ఏంటంటే ముందు ఏదన్నా మీరు ఎవరికన్నా చెల్లించాలి, ఒక బిల్లు పే చేయాలి, లేదంటే ఒక శాలరీ పే చేయాలి, లేదంటే ఇంకోటి డబ్బు ఇస్తామని ప్రామిస్ చేసాం. అది సాధ్యమైనంత వరకు మనం అనుకున్న దానికన్నా ఒక వారమో 10 రోజులు ముందు పెట్టాలి తప్ప ఏదో మగమాటం కొద్దీ మనం సరే ఏదో ఒక వారం రోజులు 4 రోజులు ఇద్దామన్న దానికి అనడం వల్ల ఖచ్చితంగా ఆ సమయానికి మీరు చెల్లించలేకపోతుంటారు. కాబట్టి ఎవరికన్నా ప్రామిస్ చేసే ముందు మాత్రం 100% కొంత ఎక్కువ టైమే తీసుకోండి, కానీ ఈ సమయానికి చెల్లించే ప్రయత్నం మాత్రం చేయండి. దానివల్ల కంప్లీట్గా మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా చాలా ఫ్రీగా బయటపడడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా అనుకున్న సంకల్పం 100కి 100 నెరవేరుతుంది. ఈ ప్రయత్నంలో మాత్రం సక్సెస్ అవుతారు. బట్ ఏదైనా సప్తమంలో రాహు, అష్టమంలో శని, అంటే సప్తమంలో రాహు అంటే ఎవరైతే మీతో కలిసి వ్యవహారం చేస్తుంటారో మీ కొలీగ్స్ అవ్వచ్చు, మీ స్టాఫ్ అవ్వచ్చు, మీ యొక్క ఖాతాదారులు అవ్వచ్చు, కస్టమర్లు అవ్వచ్చు, వాళ్ళు ఏదో విధంగా వాళ్ళు స్వార్థం కోసమే ప్రయత్నం చేస్తుంటారు తప్ప మీ గురించి పెద్దగా ఆలోచించినట్టు ఉండదు. మిమ్మల్ని ఏదో తక్కువ అంచనా చేసి వాళ్ళు పట్టు సాధించాలనే ప్రయత్నంలో వాళ్ళు సాధించడం జరుగుతుంటుంది. ఇవన్నీ కూడా జాతకుడికి ఒక తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడికి గురి చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి కుజుడు దశమస్థానంలో దిగ్బలుడై ఉండడం వల్ల చాలా కమాండింగ్గా, చాలా పట్టుదలగా ఉంటారు. ఎంత క్లిష్టపరమైన సమస్య అయినా సరే దాన్ని కమాండింగ్తో మీరు దాన్ని ఎదుర్కొని చివరికి ఆ సమస్యని కంప్లీట్గా సాల్వ్ చేయడం జరుగుతుంటుంది. ఓవరాల్గా పరిశీలించినప్పుడు ఈ సింహరాశి కొద్దిగా స్ట్రెస్ ఏర్పడి ఇబ్బంది పడినప్పుడు కూడా ఓవరాల్గా తను అనుకున్నది సాధించడంలో ఖచ్చితంగా తన ప్రయత్నం నెరవేరుతుంది. ప్రస్తుతం ఈ గ్రహస్థితి, గోచార గ్రహస్థితి ప్రకారం మనకి గురుమౌఢ్యం జరుగుతుంది. దానివల్ల శుభకార్యాలు వాయిదా వేసుకోవాలి, కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు, కొత్తగా ఇల్లు మారడం కూడా చేయకూడదు. అలాగే ఈ శుక్రుడు
కేతువుతో కలిసి ఉండడం వల్ల ఆర్థిక పరంగా రొటేషన్ ఇబ్బంది పడడం, స్త్రీలకు అనారోగ్యం, స్త్రీలతో విరోధం, అంటే ప్రధానంగా ఈ గ్రహాలు రెండు కూడా ప్రస్తుతం ఈ గురువు శుక్రుడు కూడా ఈ కేతువు అలాగే మౌఢ్యం వల్ల మనకి సాధారణంగా మనీ రొటేషన్స్ ఆగిపోయినాయి. శుభకార్యాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి ఇబ్బందుల నుంచి తొలగించుకోవడానికి, జీవితంలో ఎప్పుడూ కూడా ఎటువంటి ఫైనాన్స్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఈ వారంలో వస్తున్నటువంటి గురు పౌర్ణిమ, ఈ గురు పౌర్ణిమ రోజు మీకు ఎవరైతే గురువు ఉన్నారో ఆ గురువుని సత్కరించడం, అంటే ఏం లేదు, వాళ్ళకి ఏదైనా మంచి బట్టలు వాళ్ళు కట్టుకొని వాడే బట్టలు లాంటివి కొని కొద్దిగా తాంబూలం దక్షిణతో పాటు వాళ్ళ పాదాలకు నమస్కరించి ఆ గురువుకి మీరు సత్కరించడం వల్ల ఈ గురువు యొక్క ఆశీస్సులు మీకు లభిస్తూ ఉంటాయి. ఏదో ప్రతి వాళ్ళకి గురువు లేకుండా ఉండరు. ఏదో విద్య నేర్పిన గురువో, వృత్తి నేర్పిన గురువో ఏదో గురువు ఉంటాడు. లేదు మీ తల్లిదండ్రులే మీ గురువుగా భావించి వాళ్ళని సత్కరించి వాళ్ళు ఆశీర్వాదం తీసుకోవడం వల్ల గురువు మీకు యాక్టివేట్ అయ్యి గురువు బలవంతుడు అవుతుంటాడు. జాతకంలో కానీ గోచారంలో కానీ గురుబలం ఉంటే అద్భుతంగా ఉంటుంది. ఇవి ఏదో కొన్ని కారణాల వల్ల ఇవి చేయలేకపోతున్నాం. శివాలయంకి దర్శించడం, అంటే దక్షిణామూర్తి అనుకుందాం, లేదు శివాలయం దర్శించి శివాలయంలో శివుడికి మరి ఏదో విధంగా అభిషేకం చేయించుకోవడం, లేదు ప్రస్తుతం దత్తాత్రేయ దేవాలయం, సాయిబాబా వారి దేవాలయం, రాఘవేంద్ర స్వామి వారి దేవాలయం, సో ఏదో ఒక ఈ గురువులకు సంబంధించిన దేవాలయం దర్శించి విధానంగా ఈ పాద పూజ వాళ్ళకి పూజ చేయించుకోవడం, ఇవన్నీ మనకు కాదు. చక్కగా గోశాలకు వెళ్ళడం, గోపూజ చేయించుకోవడం, లేదు గోవు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి గోవుకి నమస్కరించుకొని గోవుకి ఇష్టమైనటువంటి శనగలు గోవుకి తినిపించడం, లేదంటే 3 పసుపు రంగు అరటిపళ్ళు పెట్టడం, ఈ విధంగా ఈ గురు పౌర్ణమి రోజు చేసుకోవడం వల్ల గురువు యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అదే శుక్రగ్రహ అనుగ్రహం కూడా కావాలంటే పౌర్ణమి రోజు ఈ సాయంకాలం పూట ఈ వెన్నెల వచ్చిన తర్వాత ఏదైనా అమ్మవారి ఆలయంలో లక్ష్మీ స్తోత్రం కానీ, కనకదార స్తోత్రం కానీ, లలితా సహస్రనామం కానీ పారాయణ చేసి అమ్మవారికి ఇంట్లో అయినా సరే పాయసం నైవేద్యంగా పెట్టి అది మీ కుటుంబ సభ్యులు ఆహారంగా తీసుకోవడం వల్ల ఈ పౌర్ణమి రోజు నియమంగా ఉండడం వల్ల కంపల్సరీగా మీకు ఈ జాతకంలో ఉన్నటువంటి శుక్రదోషం కానీ గురుదోషం కానీ తొలగిపోయి గోచార రీత్యా కూడా మంచి ఫలితాన్ని ఇవ్వడంలో చాలా వరకు కీర్తి లభిస్తూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్థాయిని బట్టి ఆవు దూడ అది వెండితోనైనా మట్టితోనైనా మీ దగ్గర పెట్టుకోవడం అన్నది మంచిది. చిన్న వెండితో చేయనటువంటి ఆవు దూడ బొమ్మ లాంటిది వ్యాపారస్తులు తమ క్యాష్ బాక్స్లో పెట్టుకున్నా, లేదంటే ఈ గృహస్థులు వాళ్ళు క్యాష్ బీరువాలో పెట్టుకున్నా కూడా నిత్యం ఆ సంపద మీకు పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.